నకిలీ స్టాంప్లను మరియు ధృవపత్రాలను సృష్టించడమే కాకుండా సంతకాలను ఫోర్జరీ చేస్తూ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న 6 వ్యక్తులతో కూడిన ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మిషన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వోపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళి 5 మంది సభ్యులతో కూడి జిల్లాలోని ఎంఆర్ఓల పేరుతో గ్రామ పంచాయతీ సెక్రటరీ, సివిల్ సర్జన్లతో పాటు ఇతర విఐపీల పేరుతో స్టాంప్లను తయారు చేసి నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తూ చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో సిరిసిల్లలో చాలా రోజుల నుంచి ఏజ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లతో పాటు చిట్ ఫండ్లలో అవసరమయ్యే ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలతో కూడిన స్టాంప్లను, సర్టిఫికేట్లను తయారు చేశారు. అయితే వారి వద్ద నుంచి ఓ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ చేయగా వీరి భాగోతం బయటపడిందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇటువంటి సర్టిఫికేట్లతో అవుట్ సోర్సింగ్ జాబులతో వివిధ ప్రభుత్వ శాఖలలో చేరిన వ్యక్తులను నిందితులుగా గుర్తించడం జరుగుతుంది అని, వారిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వారి బారిన పడి మోసపోవద్దు అని ఎస్పీ సూచించారు. రీసెంట్గా ఒకటి ఇది ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము. కోర్టులో తప్పు ష్యూరిటీ పెట్టుకొని ఒక రిమాండ్లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిలో మనం వెనుకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది. దానిలో ఒక పర్సన్ పేరు A1 అంటే చంద్రమౌళి ఇతని పేరు. ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు. నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో. ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్, లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతను సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి. ఆ వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతను చిట్ ఫండ్స్లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది. ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతని దగ్గర దొరికినాయి. కొన్ని విఐపి సంబంధించి లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెమ్స్ కూడా దొరికినాయి. ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్కి రాసినాయి, అది కూడా దొరికినాయి. అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినాయా లేదా. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇతనికి పట్టుకొని తర్వాత ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషీన్, అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషీన్ ఉంది, అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్, స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి. అండ్ A1